గుణసుందరి కథలో ముగ్గురు అల్లుళ్ళు ఉంటారు. అరమతి, కాలమతి, దైవాధీనం. ఈ దైవాధీనం అనేవాడు అష్టావక్రుడు. అన్ని రకాల అవకరాలు ఉంటాయి. అందువలన ఒకసారి అతను ఉపయోగించిన తెలివి గురించి మాట్లాడడం కోసం ఈ అరమతి, కాలమతి ఏమంటారంటే, అంటే ఎంత చక్కగా ఉపయోగించారో పింగళి గారు చూడండి. అసలు తాళం వేసి స్థాపితం చేసిన ఇనప్పెట్టెలోకి దొంగ దూరినట్లు, తాళం వేసి స్థాపితం చేసిన ఇనప్పెట్టెలోకి దొంగ దూరినట్టు ఇంద్రియాలు మూసుకొని పోయిన వీడి బుర్రలోకి ఎలాగో ఏదో ఒక కులాసా దూరుతూనే ఉంటుందిరా. ఇంకొకసారి చదువుతాను, వినండి, జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది హాస్యం ఏమిటనేది. తాళం వేసి స్థాపితం చేసిన ఇనప్పెట్టెలోకి దొంగ దూరినట్లుగా ఇంద్రియాలు మూసుకుని పోయిన, అంటే మొత్తం అన్ని ఏవి పనిచేయవు కదా, కాళ్ళు చేతులు ఏవి పనిచేయవు కాబట్టి ఇంద్రియాలు పంచేంద్రియాలు పనిచేయట్లేదని చెప్పడం కోసం, ఇంద్రియాలు మూసుకొని పోయిన వీడి బుర్రలోకి ఎలాగో ఏదో ఒక కులాసా, ఇక్కడ కులాసా అంటే ఆలోచన, దూరుతూనే ఉంటుందిరా అని చెప్పి చెప్తారు. నిజంగా ఈ ఒక్కలాంటి డైలాగులకి పింగళి గారికి ఎన్ని వీరతాడులు వేసినా వేయచ్చు మనం. ఆ పోలిక చూడండి, తాళం వేసి ఇనపెట్టెను భూస్థాపితం చేస్తే అందులోకి దూరాడట దొంగ. అలాగా ఇంద్రియాలన్నీ పోయిన వాడికి బుర్రలోకి ఎలా వస్తుంది ఆలోచన అనేది ఇందులో హాస్యంతో పాటు వాస్తవం కూడా ఉంది. నిజంగానే ఒక ఫిలాసఫీ కూడా ఉంది, కానీ మనకి ఇందులో హాస్యం కనిపిస్తుంది. అది పింగళి అంటే అప్పటి వాళ్ళు ఎంత డెడికేటెడ్గా డైలాగ్స్ రాసి కొన్ని యుగాల దాకా నిలబడిపోయాక రాశాను అని చెప్పడానికి పింగళి గారిని మనం మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. తర్వాత చాలామంది వచ్చారు. ఇప్పుడు మనం ప్రస్తుతం పింగళి గారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పింగళి నాగేంద్రరావు గారి డైలాగులు గుణసుందరి కథలో ఎంత బాగుందో ఒక్కసారి మనం చెప్పుకున్నాం.